హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మరొక ప్రశ్నను మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మరి ఈ ప్రశ్న ప్రధానంగా ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏ క్లాస్ నుంచి వచ్చిందంటే కనుక తెలంగాణ రాష్ట్ర పుస్తకాలు అయితే కనుక 10th క్లాస్ బయాలజీ 5వ పాఠం అండి. మరి ఆంధ్రాకు సంబంధించి ఓల్డ్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఓల్డ్ బయాలజీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్, ఓల్డ్ బయాలజీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 5వ పాఠము. మరి న్యూ ఎన్సీఆర్టీకి వచ్చేసరికి 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 2వ పాఠం నియంత్రణ మరియు సమన్వయం అనే పాఠంలో నుంచి వచ్చినటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నను ఎప్పుడు అడగడం జరిగిందంటే కనుక ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ 28/2018 షిఫ్ట్ 3 ఇచ్చినటువంటి పరీక్ష. సో టెక్నికల్ పరీక్షల్లో కూడా టెక్నికల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏఎల్పి కానీ లేకపోతే ఎన్టీపీసీలో కూడా టెక్నికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని ఆర్ఆర్బి గ్రూప్ డీలో కూడా కొన్ని టెక్నికల్ ఉంటాయి. అదేవిధంగా మనకి ప్యూర్ గ్రేడ్ 3 గ్రేడ్ 1 టెక్నీషియన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇలాంటి వాటిల్లో కూడా గ్రేడ్ 1లో ఉండదులండి, గ్రేడ్ 3 ఓకేనా. ఇలాంటి వాటిల్లో కూడా బయాలజీ, ప్యూర్ బయాలజీ నుంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇది తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రంథాలు, అదేవిధంగా మరి చాలా ఎక్కువ మంది బిట్ బ్యాంకులు చదువుతున్నారు, ఇవన్నీ చదువుతున్నారు. చాలామంది పీడిఎఫ్లకు అలవాటు పడ్డారు. అంటే కష్టపడడం అనేది కష్టపడడానికి ఇష్టపడలేదు అనమాట. షార్ట్ టర్మ్లో సక్సెస్ అయిపోవాలి, ఏదో ఒక మెటీరియల్ పీడిఎఫ్ చదివి, అది చాలా కష్టమైనటువంటి పని, ఓపిక్గా చదవాలి. ఈ పుస్తకాలు, బిట్ బ్యాంకులు, పీడిఎఫ్లు చదివేసి ఉద్యోగం కొట్టేద్దాం అనేవాళ్ళు ఎవరో తెలుసా అండి? ఎక్కువగా నాకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్లో ఈ కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరి చాలామంది 2014, 2016, మరి 2018, 2019లో రైల్వే పరీక్షలు రాసిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళకి తెలుసు దీని యొక్క లోతు ఎంతో అనేది, ఏవి చదివితే సక్సెస్ అవుతారనేది వాళ్ళకి తెలుసు. సో కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నా కాస్త ఓపిక్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది, ఓకేనమ్మా? రైట్, ఓకే. మరి ప్రశ్న ఏంటో చూద్దాం. 10వ తరగతిలో ఉంది. సాధారణంగా అంటే మానవుల్లో హ్యూమన్ బాడీలో కూడా మన శరీరం అంతా కూడా కంట్రోల్డ్గా ఉండాలి అంటే మీ అందరికీ తెలుసు బ్రెయిన్ అనేది అవసరం, మెదడు అనేది అవసరం. మరి కోఆర్డినేషన్, సమన్వయం అంటాం, సమన్వయం. ఫర్ ఎగ్జాంపుల్ కోపం రావడం, ఆనందంగా ఉండడం, అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ పెరగడం, ఇలాంటి కొన్ని అంశాలు ఉంటాయి. అలాంటి వాటిని కోఆర్డినేట్ చేసేది ఎవరంటే బ్రెయిన్తో పాటుగా మన శరీరంలో బ్రెయిన్తో సమానంగా పనిచేసేది ఎవరంటే హార్మోన్స్ కలిగినటువంటి వ్యవస్థ. దాన్నే మనము ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామా? ఎండోక్రైన్ సిస్టమ్. దాన్నే తెలుగులో అంతఃస్రావి వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామా? అంతఃస్రావి వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తాం. ఇది మన శరీరంలో. మరి ఈ బిట్టికి రిలేటివ్ ఉన్నటువంటి సమాచారం ఏంటి? మొక్కల్లో కూడా హార్మోన్లు ఉంటాయమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. మొక్కల్లో కూడా హార్మోన్లు ఉంటాయి. ఈ మొక్కల్లో కూడా హార్మోన్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి వివిధ రకాల ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాయి. అంటే మొక్కల్లో పెరుగుదలకి, ప్రధానంగా మొక్కల యొక్క పెరుగుదలకి, లేదా ఈ ఫ్రూట్స్ ఏర్పడడానికి, లేకపోతే ఫ్లవర్స్ ఏర్పడడానికి, పత్ర రంధ్రాలు తెరుచుకోవడానికి, అదే స్టొమాటో తెరుచుకోవడానికి, స్టొమాటో క్లోజ్ అవ్వడానికి, ఫోటోసింథసిస్ రేట్ పెంచడానికి, సీడ్ డార్మెన్సీ అంటే విత్తన సుప్తావస్థ నుంచి బయటికి రావడం, ఇట్లాంటి అన్ని అంశాలనే హార్మోన్స్ అనేవి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి సాధారణంగా. సో దాన్ని ఆధారం చేసుకునే ప్రశ్న ఈరోజు మనకు రావడం జరిగింది. ఇది ఏ క్లాస్లో ఉందని 10th క్లాస్లో ఉంది. ఆ పారాగ్రాఫ్ కూడా మీకు ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఓకే, మరి లేట్ చేయకుండా క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ద యూనివర్సల్ న్యాచురల్ ఆక్సిన్ ఆఫ్ ప్లాంట్స్. ఇక్కడ ప్రకృతిలో సహజ సిద్ధమైనటువంటి ఆక్సిన్ ఏది అని అడుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిన్ అంటే ఏంటి? మీకు మొక్కల్లో కొన్ని హార్మోన్స్ చెప్పాను కదమ్మా. ఇది యాప్ పర్చేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి యాప్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి డేటా అంతా కూడా నీట్గా పెట్టాం. ఆక్సిన్ అనేది ఒక హార్మోన్ అమ్మా. తర్వాత జిబ్బర్లిన్ లేదా గిబ్బర్లిన్ అనేది ఒక హార్మోను. తర్వాత సైటోకైనిన్ అని పిలిస్తే ఒక హార్మోను. తర్వాత ఆబ్సెసిక్ ఆమ్లము లేదా ఆబ్సెసిక్ యాసిడ్ అనేది ఒక హార్మోను. తర్వాత ఇథలైన్ అని పిలుస్తున్నటువంటి మరొక హార్మోన్. ఇది ఇథలైన్ అనేది గ్యాసియస్ ఫామ్లో ఉంటుంది, వాయు స్థితిలో కనబడుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద ప్లాంట్ హార్మోన్స్.
వీటిల్లో మనకేమంటాడంటే వీటిలన్నిటిలోని న్యాచురల్ ఆక్సిజన్ ఏది, సహజ సిద్ధమైనటువంటి ఆక్సిజన్ ఏది. అసలు ఇక్కడ వాస్తవానికి ఈ ఆక్సిజన్ అనేది ఏం చేస్తుందంటే ఇది సాధారణంగా ఆక్సిజన్ మనము పెరుగుదల హార్మోన్ అని చెప్పి మనం పిలుస్తాం. పెరుగుదల హార్మోన్ ఇది. ఓకే, సో ఈ పెరుగుదల హార్మోన్ అన్నాం కదా. సాధారణంగా ఈ పెరుగుదల హార్మోన్లో ఉన్నటువంటి రసాయనం ఏంటంటే అందులో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములాని బట్టి మనం చెప్పవచ్చు ఇండోల్ ఎసిటిక్ యాసిడ్. దీన్ని షార్ట్ చేస్తే IAA. సో IAA అనేది ఏదైతే ఉందో ఈ IAA అనేది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఆక్సిజన్ అన్నమాట. సహజ సిద్ధమైనటువంటి ఆక్సిజన్ IAA. మరి ఆప్షన్లో ఏముందో చూడండి, ఇక్కడ IBA బ్యూటరిక్ యాసిడ్ అన్నాడు తప్పు. సో సిట్రిక్ ఆక్సిజన్ అన్నాడు, ఇది పూర్తిగా తప్పు. NA అన్నాడు, ఇది పూర్తిగా తప్పు. తర్వాత IAA అని చెప్పి ఒక హార్మోన్. IAA అంటే ఏంటి చూడండి, ప్రశ్నలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఒక్కటే మీ మైండ్లో ఉండాలి. NCERT పుస్తకాలు అనేది నేను చాలా ప్రతి వీడియోలో దాదాపు 100 వీడియోలను చెప్పుకుంటూ వస్తున్నా. NCERT పుస్తకాలు చాలామందికి తలకెక్కటం లేదనమాట. ఈ కొత్త ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడిప్పుడే ఈ మధ్యన డిగ్రీ రిలీవ్ అయిన వాళ్ళు, ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్కి వచ్చిన వాళ్ళు, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళకుండా ఇటువైపు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డిగ్రీల్లో బీటెక్లలో ఈ సెమిస్టర్లకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదివి అలవాటు పడినటువంటి పర్సన్స్ ఇప్పుడు రైల్వే లాంటి ఈ పోటీ పరీక్షలకి వీళ్ళు ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు, లేకపోతే అన్ఇంపార్టెంట్ ప్రశ్నలు, లేకపోతే పీడిఎఫ్లు ఇవ్వండి, బిట్ బ్యాంకులు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కొత్తగా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎందుకు అంత యాంగ్జైటీ? ఉద్యోగం సాధించాలంటే గవర్నమెంట్ ఉద్యోగం జీవితకాల స్వప్నం అన్నమాట, ప్రతి ఒక్కరి చిరకాల స్వప్నం. సో 60 సంవత్సరాల పాటు నువ్వు ప్రశాంతంగా జీవించి ఎలాంటి చీకు చింత లేకుండా బతకాలంటే జీవితంలో ఒక్కసారి కష్టపడాలి. ఆ కష్టపడేది ప్రాపర్గా కష్టపడండి. ఆ కష్టం అనేది ప్రాపర్గా కష్టపడండి. ఒకేసారి మీరు NCERT పుస్తకాలు తీసుకుని ఓపిక్గా చదవండి. ఏం గ్రూప్ డి అనేది ఇప్పుడే ఇచ్చేస్తున్నారా? గ్రూప్ డి నోటిఫికేషన్ ఇప్పుడే ఇచ్చేస్తున్నారా? లేదు కదా. గ్రూప్ డికి టైం ఉంది, మరి మనకి NTPCకి టైం ఉంది. ఓకేనమ్మా. సో ఈ 2 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ ప్రధానంగా మీరు అందరూ వీటి కోసమే కదా ఎదురు చూస్తున్నారు. గ్రేడ్ 3 ప్రిపేర్ అయినప్పటికీ దానికి ఉద్యోగాల సంఖ్య తక్కువ ఉంది. మీరు ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే ఇవి కొట్టేస్తారు ఈజీగా. మరి ఇవి సాధించాలి అనుకుంటే కనుక మీరు ఓపిక్గా NCERT చదవండి అమ్మా. చదివితేనే సక్సెస్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాం. అందుకనే కదా మీకు బయాలజీ మీకు 100 రూపీస్ కోర్స్ అనే పూర్తిగా మీరు టెక్స్ట్ బుక్లు చదవడానికి ఓపిక లేకపోతే NCERT వీడియో క్లాసెస్ చూడండి అని చెప్పాను. లేదా పూర్తిగా సైన్స్ అంతా కావాలంటే 500 రూపాయలతో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మనం అందిస్తూ ఉన్నాం కదా. అదొకసారి మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. దట్ ఈజ్ యువర్ విష్. ఓకేనా. మరి 10th క్లాస్లో దీనికి సంబంధించిన సమాచారం ఏమి ఇచ్చాడు? డైరెక్ట్గా ఈ బిట్ ఇచ్చాడా అంటే డైరెక్ట్గా ఈ బిట్ ఇవ్వలేదు. మరి ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది సార్ అంటే ఇంటర్మీడియట్ బాటనీలో ఉన్నటువంటి పదము ఈ IAA. కానీ దీని రిలేటివ్ ఎక్కడ ఉంది డేటా? 10th ఉంది. మళ్ళీ మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఈ ఒక్క బిట్ కోసం మనం ఇంటర్మీడియట్ చదవాలా సార్ అంటే అవసరం లేదు. ఎందుకంటే మనం యాప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్లాసెస్ని ఇంటర్మీడియట్తో కొన్ని అంశాలు లింక్ చేసుకొని చెప్పడం జరిగింది. కాబట్టి నో నీడ్ టు వర్రీ అట్ ఆల్. ఓకేనా. మరి టెక్స్ట్ బుక్లో ఏముందో చూద్దాం. ఎనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్ ఆర్ గిబ్బర్లిన్స్. గిబ్బర్లిన్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక రకమైనటువంటి హార్మోన్ అంట. ఏమంటాడు? విచ్ లైక్ ఆక్సిజన్. ఇది ఎలా ఉంటుందమ్మా? ఆక్సిజన్స్ వలే పనిచేస్తుంది అనమాట. ఆక్సిజన్స్ అనేవి ఏం చేస్తాయి? హెల్ప్ ద గ్రోత్ ఆఫ్ ద స్టెమ్. ఆక్సిజన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకి మొక్క యొక్క కాండం అనేది ఏదైతే ఉందో మొక్క యొక్క కాండము, మొక్క యొక్క వేర్లు, మొక్క యొక్క పత్రాలు అంటే లీవ్స్. ఓకేనమ్మా. మొక్క యొక్క పత్రాలు, వేర్లు, కాండము అనేది ఏదైతే ఉందో ఇవి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పెరుగుదల అంటే దట్ ఈజ్ ఏంటి నాన్న? గ్రోత్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? గ్రోత్ అంట. ఆ గ్రోత్కి ఉపయోగపడతా ఉంటుంది అనమాట. ఇది రైట్ ఆన్సర్ అనమాట. 10th క్లాస్లో ఉంది. దీనికి ముందు పేర ఆక్సిజన్ గురించి మొత్తం ఉండిద్ది అనమాట. కాకపోతే ఆక్సిజన్ ఇక్కడ ఉందని చెప్పి కట్టింగ్ చేయబోయి ముందు పేర కట్ చేయకుండా ఈ పేర కట్ చేసి పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో వెరిఫై చేసుకోవచ్చు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ ఆక్సిజన్ యొక్క ప్లాంట్ హార్మోన్స్లో భాగంగా ఆక్సిజన్స్ యొక్క స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఆక్సిజన్ యొక్క ఫంక్షన్ ఏంటి. ఈ డయాగ్రామ్ తీసుకుంటే చూస్తే మొక్కల యొక్క పెరుగుదల కనబడతా ఉంది కదా. సో ఇక్కడ ఆక్సిజన్ అనగానే మీ మైండ్లో ఆప్షన్స్లో మీకు ఏ ఉన్నా మీకు సంబంధం లేదు. ఆప్షన్స్లో ఎక్కడన్నా కానీ గ్రోత్ అనే పదం కనబడిందా? పెరుగుదల అనే పదం కనబడిందా?
డైరెక్ట్ యూ కెన్ గివ్ ద ఆన్సర్ ఫర్ ద గ్రోత్. అర్థమైంది? డైరెక్ట్గా మీరు గ్రోత్ అని పిలుస్తుంది ఏదైతే దానికి మీరు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనమ్మా? సో ఇది ఈ బిట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.